హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాను దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా మే 20 తరువాత అండమాన్కు నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది వారం ముందే దక్షిణ అండమాన్కు ఋతుపవనాలు తాకేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు ఐఎండీ పేర్కొంది. కాగా కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ నిన్న ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లాలో 40.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఒక్కపోత పెరిగాయి. అలాగే చిత్తూరు జిల్లా 42.4, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లాలో 42.1, కడప జిల్లాలో 41.3, కర్నూలు జిల్లా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ ప్రభావం మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నాయి. అయితే మిగిలిన చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరి జిల్లాలు, చిత్తూరు, గంగవరం మండలంలో మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీచే అవకాశం అధికంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో గంటలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ బులెటిన్ తెలిపింది. ప్రాముఖ్యంగా ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లోనూ రాత్రికి వర్షం పడే ఛాన్స్ అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఎవరైనా రైతులు కనుక ఉన్నట్లయితే వారి పంటని తగు జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.